పక్క అరాచకాలు, మరో పక్క అకృత్యాలు, ఇంకో పక్క దోపిడీలే వైసీపీ ప్రభుత్వ దారుణ పాలనా విధానాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 9వ డివిజన్ కొత్త రోడ్డు మడుపల్లి మోహన్ గుప్తా నివాస ప్రాంతంలో సంకల్ప యాత్ర, ఎన్నికల ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బడేటి చంటి ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి బడేటి చంటి కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలకు వాటిని వివరించారు, భరోసా కల్పించారు. అనంతరం చంటి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాష్టికాలకు కారకులైన సైకో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. బాబు ఈరోజు మరి 9వ డివిజన్లో సంకల్ప యాత్రలో భాగంగా 9వ డివిజన్ తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలందరూ కూడా రోజులు దగ్గర పడే కొద్దిగా ఉత్సాహంతో రోడ్ల మీదకి వస్తున్నారు. 13వ తారీఖు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి తర్వాత వచ్చే పెద్ద పండుగలాగా అనిపిస్తుంది. ఎందుకనంటే 5 సంవత్సరాలుగా ఏదైతే రాక్షస పరిపాలన అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళల్లో సంతోషానికి అవధులు లేకుండా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి కృతనిశ్చయంతో ఎప్పుడు వస్తుందా అని చెప్పి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జెండాలు కానీ, పాంప్లెట్లు కానీ తెలుగుదేశం పార్టీ పట్ల ఎవరైతే క్యాన్వాసింగ్కి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా వచ్చి స్వాగతం చెప్తూ ఏ విధంగా వాళ్ళు మాటలో మాట కలుపుతూ వాళ్ళందరూ కూడా భావోద్వేగానికి గురై 5 సంవత్సరాల తర్వాత రాబోయే వాతావరణాన్ని వాళ్ళందరూ కూడా విశ్లేషించుకుంటున్నారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చిందో ఈ రాక్షస పరిపాలన ఏ విధంగా సాగనంపాలనేది ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఏ విధంగా అనేది ఉంటున్నారని రేపు 13వ తారీఖు తర్వాత తెలుస్తుంది. ప్రజలందరూ కూడా 90% మంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని 2 సంవత్సరాల క్రితం కాడి నుంచి జోస్యం చెప్తానే ఉంది తెలుగుదేశం పార్టీ. ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ప్రజల్ని బానిసంగా చూడాలని ఏ విధంగా ప్రజలందరినీ కూడా అణిచివేత ధోరణికి ఏ విధంగా చేశారని నియంత పాలనే తుదముట్టించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్ర తిరగరాయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ఆశయం కోసం కలిసి పనిచేస్తున్నారో, మోడీ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిశారో, తప్పనిసరిగా మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని సస్యంశ్యామలం చేసుకుంటారు. ఏదైతే యువగాలం ద్వారా లోకేష్ గారు ఏదైతే యువతను ఉత్సాహం చేశారో అందరూ కూడా ముక్త కంఠంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా మమేకమై పనిచేస్తారని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.